అబ్బబ్బా ఎండలు చల్లగుండా లవెండలు కొడుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకెళ్లే తరం అయితే లేదు. ఏదైనా చిన్న పని మీద బయటకెళ్లినా పానమంతా చిత్తు బొత్తు అవుతుంది. కానీ ఈ ఎండాకాలం నుంచి మన పానాన్ని కాపాడుకోవాలంటే దోసకాయలు మన పేకి ఎంతో మంచిది. దోసకాయలు బుడింకాయలు పండించిన చిన్న రైతులు తమ పంటని తాము అమ్ముకోవడానికి ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్ల వెంబడి అమ్ముతున్నారు. ఇలాంటి వారి దగ్గర కొంటే వారి పంటకు ఎంతో ఆర్థిక భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం. అట్లనే మన పానాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ ఎండాకాలంలో అన్నం తక్కువ తింటాం, నీళ్లు ఎక్కువ తాగుతాం, చెమట కూడా ఎక్కువనే వస్తది. మనకు కడుపు నిండినట్టు కావాలా, నీళ్లు తాగినట్టు కావాలా, పానం చల్లబడాలంటే ఈ దోసకాయలు తినుండ్రి, మస్తు మంచిది. ఎన్నో లాభాలున్నాయి. ఎండ దెబ్బ తగలకుండా డిహైడ్రేషన్ కి గురి కాకుండా మస్తు కాపాడుతుంది. ఎండల బయటకి పోయొచ్చినప్పుడు కండ్లు మండినట్టు అనిపిస్తే దోసకాయ ముక్కల్ని రౌండ్ గా కోసి కండ్ల మీద ఉంచితే కండ్లకు ఎంతో చల్లదనాన్ని అందిస్తుంది. ఇంకా 2 నెలలు జోరెండలున్నాయి. అనవసరంగా బయటకెళ్ళకుర్రి. ఎటు ప్రయాణం చేసినా నీళ్లు ఎంబడ పెట్టుకోండ్రి. పెద్ద మనుషులకి ఈ ఎండలకి అన్నం అరగదు. జర అంబలి వేసుకొని తాగుండ్రి. ఫంక్షన్లల్లా బగార బువ్వ జర తక్కువ తినుండ్రి. లేకుంటే తినంగా తింటాం గాని తిన్నాక దూప దూప అంటాము. అవును గాని ఎంత మందికి ఈ ఎండాకాలంలో దోసకాయలు తిన్నారో కామెంట్ చేయుర్రి. ఎండ బాగా కొడుతుంది, పానం కింద మీద అవుతుంది అంటున్న మీ దోస్తులకి దోసకాయలు తినమని వీడియోని షేర్ చేయుర్రి. మరిన్ని మంచి వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయుర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.